హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి మనం డిస్కస్ చేద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. సో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్కి సంబంధించి మనము ప్రకటనలు చూస్తే ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్న పక్షిగా జాబితా చేయబడింది. సో ఇది రాంగ్ అండి. మనకి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో మనకి గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల్లో ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ వన్, ఇది నాగాల్యాండ్ రాష్ట్ర పక్షి. సో ఇది నాగాల్యాండ్ రాష్ట్ర పక్షి కాదండి. అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళలకి ఈ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది రాష్ట్ర పక్షిగా ఉంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్, నాగాల్యాండ్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10 వరకు హార్న్బిల్ ఉత్సవం జరుగుతుంది. సో డిసెంబర్ 1 నుంచి 10 వరకు నాగాల్యాండ్లో హార్న్బిల్ ఉత్సవం అనేది జరుగుతుంది. దీనిని నాగాల్యాండ్ యొక్క స్టేట్ హుడ్ డే అయిన డిసెంబర్ 1న నిర్వహించడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 1 to 10 ఈ ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 1 and 2 ఆర్ రాంగ్, 3 ఈజ్ కరెక్ట్. కాబట్టి వన్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా రీసెంట్గా మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు లోక్సభ మరియు అసెంబ్లీల యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది పాలిటీలో ఇంపార్టెంట్ మనకి. సెకండ్ వన్, మత్తు రక్కసి ముప్పేట దాడి. సో డ్రగ్ అబ్యూజ్ మరియు డ్రగ్ ఇష్యూస్ అనేవి రోజు రోజుకి భారతదేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ మనకి. అలానే అయ్యో రూపాయి. సో రూపాయి యొక్క మారకపు విలువ రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. ఇది మనకి ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, గగన్యాన్ క్రూ మాడ్యూల్ సిద్ధం. గగన్యాన్కి సంబంధించి ఈ ఆస్ట్రోనాట్స్కి అవసరమైన క్రూ మాడ్యూల్ అనేది సిద్ధమైంది అని ఇస్రో ప్రకటించడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్, బేటీ బచావో బేటీ పడావోకు 10 ఏళ్ళు పూర్తి. సో బాలికల యొక్క లింగ నిష్పత్తిని పెంపొందించడం కోసం మరియు వాళ్ళకి విద్యని అందించడం కోసం తీసుకువచ్చిన ఈ బేటీ బచావో బేటీ పడావోకి 10 ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, రష్యా చైనాలపై ట్రంప్ ఒత్తిడి. సో ఇటీవలి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ రష్యా మరియు చైనాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఐఆర్ కంటెక్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. సో రీసెంట్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అసెంబ్లీ సెషన్స్ మరియు పార్లమెంట్ సెషన్స్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందండి. దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా దానికి సంబంధించిన డిస్కషన్ అనేది చూద్దామండి. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకుంది. ఎందుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నది? చర్చలు, ప్రశ్నలు, జవాబులతో కార్యనిర్వాహక వర్గాన్ని చట్టసభలు జవాబుదారీ చేయాలి అని ప్రజాప్రతినిధుల ద్వారా నిర్ణయాత్మక అధికారాన్ని పౌరులందరి చేతుల్లో ఉంచాలనే ఉద్దేశంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మన జాతి నిర్మాతలు జై కొట్టారు. అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పార్లమెంటు మరియు అసెంబ్లీ సెషన్స్లో ఎక్కువగా పాల్గొని చర్చలు మరియు ప్రశ్నలు జవాబుల ద్వారా ఎక్కువ డిస్కషన్తో ఒక ప్రొడక్టివిటీని తీసుకురావడం కోసం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకోవడం జరిగింది. అలానే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ కూడా ఈ శాసన వ్యవస్థ నుంచే వస్తుంది, లెజిస్లేచర్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ చర్చలు, డిస్కషన్స్ ద్వారా ఏం జరుగుతుందండి? ఈ కార్యనిర్వాహక వ్యవస్థని చట్టసభలకు జవాబుదారీగా చేయడం ద్వారా నిర్ణయాత్మక అధికారాన్ని పౌరులందరి చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. సో కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క ఆశయాలను మనం సాధించాలి అంటే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు ప్రతి ఏటా విరివిగా భేటీ అయ్యి రాజ్యాంగ విలువలే ప్రమాణాలుగా మనకి ప్రభుత్వ పనితీరును అవి నిష్పాక్షికంగా సమీక్షించాలి. అయితే ఈ సమావేశాలలో ఇటీవల మనము 2 ట్రెండ్స్ని చూడవచ్చండి. ఒకటి, చట్టసభలు సమావేశమయ్యే రోజులు రోజురోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. అలానే రెండవది, సభా కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించే పోకడలు పెరిగిపోతున్నాయి.
దీనివలన ఏం జరుగుతుందండి, అవసర విషయాల మీద చర్చలు పక్కదారి పట్టి అనవసర విషయాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రజలకి ఉపయోగపడే విషయాలు పక్కదారిన పడతాయి. ఇక్కడ మనము గణాంకాలని పరిశీలిస్తే మొదటి లోక్సభ వార్షిక సగటు పని దినాలు 135 రోజులు అయితే 17వ లోక్సభ అంటే 2019 నుంచి 2024 మధ్య ఉన్న 17వ లోక్సభకి వచ్చేటప్పటికి అవి 55కు పడిపోయాయి. మనం ఇక్కడ గణాంకాలను చూడవచ్చండి. ఫస్ట్ లోక్సభలో 135, సెకండ్ 116, థర్డ్ 117. సో ఇలాగా మనకి ఎర్లియర్ లోక్సభలలో ఎక్కువ పని దినాలు ఉండేవి, లైక్ 100కి అంటే అబవ్ ఉండేవి. 135, 116, 117, 123, 105, 110. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనము ఈ హయ్యర్ ప్రొడక్టివిటీ డేస్ అనేది చూడవచ్చు. కానీ తర్వాత లోక్సభలకు వచ్చేటప్పటికి అది నానాటికి తగ్గిపోతూ వస్తుంది. అండ్ లాస్ట్ 3 లోక్సభలు చూస్తే మనకి చాలా చాలా తక్కువ నమోదైంది. 14వ లోక్సభ అయితే 66, 15వ లోక్సభ అయితే 71, 16వ లోక్సభ అయితే 66, ఇంకా 17వ లోక్సభ అయితే అతి తక్కువగా 55 సగటు పని దినాలు మాత్రమే నమోదవ్వడం ఇక్కడ మనము చూడవచ్చు. తక్కువ పని దినాలు అంటే అర్థం ఏంటండి, అంటే తక్కువ ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని భారతదేశం ఎంచుకున్న యొక్క ఉద్దేశం అనేది ఇక్కడ మనము కోల్పోతూ ఉన్నాం క్రమక్రమంగా. మనకి రాజ్యాంగంలో కానీ పార్లమెంటరీ రూల్స్ పొజిషన్లో కానీ కనీసం ఇన్ని మినిమం నెంబర్ ఆఫ్ డేస్ చట్టసభలు సమావేశాలు నిర్వహించాలి అని మెన్షన్ చేయలేదు. అయితే 1993లో జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ AIPOCలో మినిమం నెంబర్ ఆఫ్ డేస్కి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రూపొందించాలని తీర్మానం చేయడం జరిగిందండి. బట్ స్టిల్ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అలానే 70 మంది కంటే తక్కువ సభ్యులున్న అసెంబ్లీలు ఏడాదికి కనీసం 50 రోజులు కొలువు తీరాలి. అండ్ మిగిలిన రాష్ట్రాల శాసనసభలు 90 రోజులు సమావేశం అవ్వాలి అని సంవిధాన సమీక్షా సంఘం జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పడిన సంవిధాన సమీక్షా సంఘం సిఫారసు చేసింది. అలానే రాజ్యసభ మరియు లోక్సభలు సంవత్సరానికి కనీసం రాజ్యసభ అయితే 100 రోజులు, లోక్సభ అయితే 120 రోజుల పాటు భేటీ అవ్వాలని ఈ జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ సిఫారసు చేసిందండి. అయితే ఇవేవి మనకి ఆచరణలోకి రాలేదు. అలానే ఇక్కడ రాష్ట్రాలకి సంబంధించిన గణాంకాలు 2017 నుంచి 2023 మధ్యలో ఏడాదికి సగటున ఎన్ని రోజులు ఇవి సమావేశాలు నిర్వహించాయి, యావరేజ్ యాన్యువల్ డేస్ అనేది చూస్తే ఉత్తరాఖండ్ మరియు సిక్కిం అసెంబ్లీలు అయితే సంవత్సరానికి 12 రోజుల పాటే సమావేశమయ్యాయి. హర్యానా, పంజాబ్ శాసనసభలు అయితే 13, 14 రోజులు మాత్రమే పనిచేశాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్ అసెంబ్లీలు సంవత్సరానికి 18 రోజులు అయితే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అయితే 19 రోజుల పాటు పనిచేశాయి. అంటే సంవత్సరానికి 20 రోజుల పాటు కూడా ఇవేమీ పనిచేయలేదు, కేవలం 12, 13, 14, 19. సో ఇలాంటి వార్షిక పని దినాలు మనం చూడవచ్చు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందండి, ప్రభుత్వాల యొక్క పనితీరును చట్టసభలు క్వశ్చన్ చేసే అధికారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ పారదర్శకత కూడా రోజు రోజుకి అడుగంటిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మనము గణాంకాలని పరిశీలిస్తే అమెరికన్ ప్రతినిధుల సభ ఏడాదికి సగటున 146.7 రోజుల పాటు భేటీ అవుతుంది. ఫ్రాన్స్లో అయితే ఖచ్చితంగా 120 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి అని నిబంధన ఉంది. అలానే బ్రిటన్ యొక్క UK హౌస్ ఆఫ్ కామన్స్లో 2023లో 143 రోజులు పనిచేస్తే జపాన్ చట్టసభ ఏటా 150 రోజులు తప్పక సమావేశం అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆన్ అండ్ యావరేజ్ 140, 120, 150 ఇలాగా మనకి అత్యధిక రోజులు సమావేశాలను నిర్వహిస్తున్నాయి. అండ్ భారతదేశం ఈ విషయంలో ఎంత వెనుకబడి ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే మన దేశంలో చట్టసభల యొక్క సమావేశాలు నిర్వహించేదే కొద్ది రోజులైతే ఆ సమావేశాలలో కూడా అనవసర చర్చలతో మనము వృధా ఎక్కువగా చేస్తూ ఉన్నాము. దీనివలన అవసరమైన చట్టాలు భారతదేశంలో రూపొందించలేకపోతున్నాము. అంతిమంగా ఇవి ప్రజా ప్రయోజనాలకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనము కొన్ని రాజ్యాంగ నిబంధనలని ఈ సమావేశాలకి, అంటే మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అని రాజ్యాంగ నిబంధనలను తీసుకురావడం అత్యవసరం అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మత్తు రక్కసి ముప్పేట దాడి. సో భారతదేశంలో రోజు రోజుకి ఈ డ్రగ్స్ యొక్క వాడకం పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా భారతదేశం 2 ఇంపార్టెంట్ డ్రగ్ పాయింట్స్ మధ్య ఉంది. ఒకటి గోల్డెన్ క్రెసెంట్ అంటాము, రెండవది గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాము. సో ఈ గోల్డెన్ క్రెసెంట్ అనేది మనకి ఓపియం ప్రొడక్షన్కి చాలా చాలా ఫేమస్ అండి.
ఈ గోల్డెన్ క్రెసెంట్ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్లో ఈ ఓపియం అనేది చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. దీని ద్వారా పంజాబ్ గుండా మనకి ఈ ఓపియం భారతదేశంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలానే గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ అయిన మయన్మార్, లావోస్, థాయిలాండ్లలో మనకి ఓపియం, హెరాయిన్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో ఇవి మయన్మార్ బార్డర్ గుండా ఉండే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. సో ఈ విధంగా భారతదేశము 2 లార్జెస్ట్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ పాయింట్స్ మధ్య ఉండడం వలన ఎక్కువగా ఈ డ్రగ్స్ యొక్క వినియోగానికి గురి అవుతూ ఉంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ యొక్క గణాంకాలని మనం పరిశీలిస్తే లాస్ట్ ఇయర్ సుమారు 16,914 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీస్ శాఖ అండ్ ఈ ఎన్సీబీ పట్టుకోవడం జరిగింది. అలానే 2004 నుంచి 2014 మధ్య సుమారు 3.63 లక్షల కిలోల మత్తుమందులను పట్టుకోగా 2014 నుంచి 2024 మధ్య 24 లక్షల కిలోలకు పెరిగింది. అంటే నియర్లీ 8 టైమ్స్ మనకి ఇక్కడ పెరగడం గమనించవచ్చు. అయితే ఇంత భారీ మొత్తంలో మనము డ్రగ్స్ని పట్టుకుంటున్నా కూడా డ్రగ్స్ 1 కేజీ పట్టుబడితే 10 కేజీలు అవి చేతులు మారుతూ ఉన్నాయి అనేది ఒక విశ్లేషణ. అంటే ఇంత మొత్తంలో మనం పట్టుబడుతూ ఉన్నప్పుడు ఇంకెంత మొత్తంలో భారతదేశంలో అవి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ట్రాన్సాక్షన్స్లో 60% ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటే మిగిలిన 40% కూడా భారతదేశంలోనే వినియోగం అవుతున్నాయి. కాబట్టి భారతదేశంలో డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎంత ర్యాంపెంట్గా ఉందో ఇక్కడ మనం గమనించాలి అండి. భారతదేశం ఈ డ్రగ్స్ని అరికట్టడానికి అనేక చర్యలను తీసుకోవడం మనం చూడవచ్చు. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఎన్డీపీఎస్ యాక్ట్ అని పిలుస్తారు. సో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్, అలానే నషా ముక్త్ భారత్ అభియాన్, దానితో పాటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సో ఇలాగ వివిధ రకాల సంస్థలని, చట్టాలని భారతదేశం తీసుకువచ్చింది. అలానే సముద్ర మార్గాలలో మనకి అక్రమంగా ఈ డ్రగ్స్ సరఫరా అనేది, డ్రగ్స్ తరలింపు అనేది జరుగుతున్న నేపథ్యంలో దానిని అరకట్టడానికి ఆపరేషన్ సాగర్ మంథన్ పేరుతో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంది. అండ్ భారతదేశంలో ఫార్మా రంగం చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో ఫార్మా కంపెనీల ముసుగులో మెథాంఫెటమైన్ అనే డ్రగ్ని తయారు చేస్తూ ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చండి. సో ఈ విధంగా భారతదేశం అన్ని విధాలుగాను ఈ డ్రగ్స్ అబ్యూజ్కి కారణమవుతూ ఉంది. ముఖ్యంగా ఈ గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ కావచ్చు, లాంగెస్ట్ కోస్ట్ లైన్ కావచ్చు, అండ్ భారతదేశం యొక్క ఫార్మా రంగం ముసుగులో అనేక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో విచ్చలవిడిగా డ్రగ్ యొక్క వినియోగానికి కారణమవుతూ ఉన్నాయి. సో భారతదేశం ఈ డ్రగ్స్ ఇష్యూస్ నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి పోరాటాన్ని చేయాలి అండ్ సర్వేలెన్స్ మీద దృష్టి సారించాలి. సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అట్ ది సేమ్ టైం భారత నిఘా వ్యవస్థ ఇతర దేశాల నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తూ ఈ డ్రగ్స్కి సంబంధించిన మూవ్మెంట్స్ యొక్క సమాచారాన్ని అందిపుచ్చుకుంటూ ఉండాలి. అలానే భారతదేశంలో ఈ డ్రగ్స్ అబ్యూజ్ ఎక్కువగా 10 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉండే యువకులు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అందిస్తూ పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయాలి. అప్పుడే మనము భారతదేశం ఈ డ్రగ్స్ రక్కసి నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఈ కంటెక్స్లో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అనేది మనము ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకు ఇండియా ఈ ఇయర్ ఈ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్కి చైర్పర్సన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ యుఎన్సిఎన్డి అనేది ఈ ఇయర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ పాలసీ మేకింగ్ బాడీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆన్ డ్రగ్ రిలేటెడ్ మ్యాటర్స్. ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలలో ప్రిన్సిపల్ పాలసీ మేకింగ్ బాడీ, ఏదైతే చట్టాలు లాంటి విధానాలను రూపొందించడం కోసం ఈ యుఎన్సిఎన్డి అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు మానిటర్ గ్లోబల్ డ్రగ్ ట్రెండ్స్, సపోర్ట్ మెంబర్ స్టేట్స్ ఇన్ ఫార్ములేటింగ్ బ్యాలెన్స్డ్ పాలసీస్. సో ఏదైతే వివిధ దేశాలలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ని అరికట్టడం కోసం తీసుకువచ్చే పాలసీస్కి ఇది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దీనిని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క రెజల్యూషన్ ద్వారా 1946లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క నూతన చైర్పర్సన్గా భారతదేశం ఎన్నికైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయ్యో రూపాయి, రోజు రోజుకి క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువ ప్రస్తుతం డాలర్కు 86 రూపాయల 35 పైసలకి మనకి ఈ రూపాయి మారకపు విలువ పడిపోయిందండి. ఆర్థిక వ్యవస్థకి ఇది నష్టం కలిగిస్తుంది. అలానే విదేశాలలోని భారతీయ విద్యార్థులపై ఇది పెనుభారం మోపనుంది.
ఇక్కడ చూడండి, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 2024 జనవరి 1 నాటికి 83.27 ఉంటే 2025 జనవరి 1 నాటికి 85.64కి క్షీణించింది. అలానే 2025 జనవరిలో మనము ఈ క్షీణత అనేది డ్రాస్టిక్గా చూడవచ్చండి. 86.04 పైసలకి జనవరి 10న, రికార్డు స్థాయిలో 86.70కి జనవరి 13న పడిపోయింది. అండ్ జనవరి 22 నాటికి 86.35 పైసలుగా ఉంది. సో గత సంవత్సర కాలంలో రూపాయి మారకపు విలువ మనం చూస్తే చాలా క్షీణత అనేది గమనించవచ్చు. అయితే ఈ పతనానికి బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనము ఇక్కడ కారణాలుగా చెప్పవచ్చండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీని వలన ఇంపోర్ట్ బర్డెన్ అనేది ఎక్కువ అయ్యి రూపాయి మారకపు విలువ తగ్గుతూ ఉంది. అలానే అమెరికా ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా చాలా స్టడీగా ఉంది. అలానే అక్కడ ఈ వడ్డీ రేట్ల యొక్క తరుగుదల అనేది కనిపించడం లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమెరికన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. దానివలన భారతదేశంలోని స్టాక్ మార్కెట్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెనక్కి తీసుకుని ఎక్కువగా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ ఇన్వెస్టర్స్ ఉత్సాహంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ కొంత వెనుకబడుతూ ఉంది. భారతదేశ జీడిపి వృద్ధి కావచ్చు చాలా తగ్గుముఖం పడుతూ ఉంది. అలానే ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ ఉంది. ఈ కారణాల చేత బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈ రూపాయి మారకపు విలువ పడిపోవడానికి కారణమవుతున్నాయి. ఈ రూపాయి మారకపు విలువ పడిపోవడం వలన ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది అనేది చూడడానికి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎర్లియర్ $1 = 80 రూపీస్ అనుకోండి. ఇప్పుడు రూపాయి మారకపు విలువ పడిపోయి $1 = 100 రూపీస్ అయింది. దీని వలన ఇప్పుడు నష్టం ఎవరికి కలుగుతుంది, లాభం ఎవరికి కలుగుతుంది అనేది చూద్దాం. రూపాయి మారకపు విలువ పడిపోయినప్పుడు దిగుమతులు అనేవి కాస్ట్లీ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వంట నూనెలు, చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్స్ ఇట్లాగ ఇచ్చాడు. వంట నూనె మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఎర్లియర్ $10 ఉండే వంట నూనె మనం $800 స్పెండ్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అదే $10కి మనము $1 100 రూపీస్ అయిన నేపథ్యంలో $1000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దిగుమతి చేసుకునే వంట నూనె యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందండి, ద్రవ్యోల్బణం ఆటోమేటిక్గా పెరుగుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. అలానే విదేశీ కరెన్సీలలో రుణాలు చేసిన వ్యాపార సంస్థలపై భారం పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మనము అసలు వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఇండియన్ రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాయి. అలానే విదేశీ ఉన్నత విద్య కోసం వెళ్ళిన విద్యార్థులకి అక్కడ భారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎర్లియర్ $1 80 రూపీస్ ఉన్నప్పుడు కొంత తక్కువ ఇండియన్ రూపీస్లో సరిపోయేది. ఇప్పుడు అదే $1 100 రూపీస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ ఇండియన్ రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. విదేశీ వైద్యము, విదేశీ పర్యటనలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ స్పెండింగ్ అనేది ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రూపాయి మారకపు విలువ పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ అవుతాయి. అయితే ఇది ఎవరికి లాభం కలిగిస్తుంది, ఎగుమతిదారులకు లాభం కలిగిస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక $800 వస్తువుని ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతి చేస్తున్నప్పుడు ఇది వరకు మనకి $1 80 రూపీస్గా ఉన్నప్పుడు $10 ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఎగుమతి చేసుకున్న వస్తువుల్ని కొనుక్కోవాలి అనుకుంటే. సో ఇప్పుడు $1 = 100 రూపీస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు $8 స్పెండ్ చేస్తే సరిపోతుంది. $10 ఇది వరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు $8 ఖర్చు పెడితే సరిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందండి, విదేశీ మార్కెట్లలో మన వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. దానివలన ఎక్కువ ఎగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి, ఎగుమతిదారులకు లాభాలు వస్తాయి. ప్రజెంట్ మనకి ట్రెండ్ చూస్తే అమెరికా డాలర్ విలువ 85 నుంచి 87 మధ్య ఉంటుంది. ఈ సంవత్సరం ఎండింగ్కి అది $90 వరకు చేరిన ఆశ్చర్యం లేదని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకి అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగించే అంశం అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గగన్యాన్ క్రూ మాడ్యూల్ సిద్ధం. సో గగన్యాన్ సన్నాహక ప్రయోగాలలో భాగంగా నిర్వహించే మానవరహిత అంతరిక్ష యాత్ర కోసం క్రూ మాడ్యూల్ని సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ క్రూ మాడ్యూల్ అనేది హ్యాబిటాట్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ అండి. సో వ్యోమగాములు ఎవరైతే మనము 3 పంపించాలని అనుకుంటున్నామో ఈ గగన్యాన్ మిషన్ ద్వారా, సో వాళ్ళ కోసం ఈ క్రూ మాడ్యూల్ని ప్రిపేర్ చేశారు. ఆన్ క్రూ మిషన్ని మార్చి నెలలోను, అలానే మానవ సహిత మిషన్ని అంటే విత్ ఆస్ట్రోనాట్స్ మనకి వచ్చే ఏడాది ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బేటీ బచావో బేటీ పడావోకు 10 ఏళ్లు పూర్తి.
భారతదేశంలో లింగ నిష్పత్తిని బాలికల యొక్క లింగ నిష్పత్తిని పెంపొందించడం కోసము మరియు వారికి విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అండి. ఈ నేపథ్యంలో లింగ వివక్షను రూపుమాపడంలో ఈ స్కీమ్ కీలక పాత్ర పోషించింది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రశంసించడం జరిగింది. ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ యొక్క ఫ్యాక్ట్స్ గురించి ఇక్కడ మనం చూస్తే 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలోని చైల్డ్ సెక్స్ రేషియో అనేది చాలా తగ్గుముఖం పట్టింది. సో దానిని అరికట్టడం కోసం, బాలికల యొక్క లింగ నిష్పత్తిని పెంపొందించడం కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే ప్రివెంట్ జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్, అంటే ఆడపిల్ల పుడుతున్నారనే ఉద్దేశంతో అబార్షన్స్ని చేస్తూ ఉంటారు, అలాంటి వాటిని అరికట్టడము. అండ్ ఎన్ష్యూర్ సర్వైవల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్, సో ఆడపిల్లలకి రక్షణ కల్పించడము. ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్, సో ఆడపిల్లలకి మనము విద్యని అందించడము, విద్యా అవకాశాలను మెరుగుపరచడము. ఈ 3 కూడా ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్లోని ముఖ్య లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ స్కీమ్లోని 2 మేజర్ కాంపోనెంట్స్ మనం చూస్తే మాస్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్, సో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారాను, అలానే మల్టీ సెక్టోరల్ ఇంటర్వెన్షన్, ముఖ్యంగా 3 మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఈ 3 మినిస్ట్రీస్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనము ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి లింగ వివక్షను రూపుమాపడంలో కృషి చేయడానికి ఉపయోగపడింది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా ప్రెగ్నెంట్ ఉమెన్ని కేర్ తీసుకోవడము, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ని అందించడం కోసం కృషి చేసింది. అలానే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా మనకి ఈ PCP&DT యాక్ట్ 1994ని ఖచ్చితంగా అమలు చేసేలాగా ఈ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది అండి. అంటే దీని ద్వారా మనకి ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ PCP&DT యాక్ట్ 1994 ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే సంస్థలు కానీ ల్యాబొరేటరీస్ కానీ ఉంటే వాటి మీద కఠిన చర్యలను తీసుకుంటడం జరిగిందండి. అలానే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ద్వారా బాలికలకి విద్యా అవకాశాలను పెంపొందించడం, యూనివర్సల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్, డిక్రీజ్డ్ డ్రాప్ అవుట్స్ రేషియో, ఇట్లాంటి వాటి మీద ఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేది కృషి చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆన్లైన్లోనూ పిల్లలపై లైంగిక వేధింపులు, ప్రతి 12 మంది చిన్నారులలో ఒకరికి ఈ పరిస్థితి అని ల్యాన్సెట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం అనేది వెల్లడించడం జరిగిందండి. ది ల్యాన్సెట్ చైల్డ్ అడోలసెంట్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గతేడాది ప్రతి 12 మంది పిల్లలలో ఒకరు ఆన్లైన్ లైంగిక వేధింపులకు గురైనట్లు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా 2010 నుంచి 2023 మధ్య 123 అధ్యయనాలని సమీక్షించగా వాటి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మంది పిల్లలలో ఒకరు అంతర్జాలంలో ఫోటోల ఆధారంగా జరిగే లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు గుర్తించారు. అదే సంఖ్యలో లైంగిక కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి వారిని ఒప్పిస్తున్నట్లు కూడా తేలింది. సో ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది తీవ్రంగా ఉంది అని మనకి ఈ అధ్యయనం ద్వారా తెలుస్తుంది అండి. కాబట్టి ప్రభుత్వాలతో పాటు పిల్లల యొక్క పేరెంట్స్ మరియు స్కూల్స్ కూడా ఈ విషయమై కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ది సేమ్ టైం పిల్లలకి వీటి మీద అవగాహన కల్పించి వాళ్ళని అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా చైనాలపై ట్రంప్ ఒత్తిడి, ఉక్రెయిన్పై చర్చలకు రాకుంటే మరిన్ని ఆంక్షలకు సిద్ధమని స్పష్టీకరణ. 1 నుంచి డ్రాగన్పై 10% సుంకం విధించే యోచన. అంటే ఫిబ్రవరి 1 నుంచి చైనా ఎగుమతులపై 10% సుంకం విధిస్తాము అని ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇటీవల అమెరికా యొక్క నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉండడం మనం చూసాము. సో అందులో భాగంగా రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంని ఆపాలి అని, దానికి సంబంధించి చర్చల కోసం పుతిన్ని ఆహ్వానిస్తానని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్పై చర్చలకు రాకుంటే రష్యా మీద మరిన్ని ఆంక్షల్ని విధిస్తామని కూడా ఆయన హెచ్చరించడం మనం చూడవచ్చు. అలానే ప్రాణాంతక డ్రగ్ పెంటానిల్ ఎగుమతులను అడ్డుకునేందుకు చైనాపై ఫిబ్రవరి 1 నుంచి 10% సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పెంటానిల్ డ్రగ్ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో, కెనడాలకు తరలిస్తోందని, దాని ఆధారంగానే ఆ దేశంపై 10% అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సో ఈ విధంగా రష్యా మరియు చైనా రెండు దేశాల మీద కూడా ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ చూస్తే, జస్టిస్ అలోక్ అరాధే వాజ్ అఫీషియల్లీ స్వార్న్ ఇన్ యాజ్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ద బాంబే హైకోర్టు. సో బాంబే హైకోర్టు యొక్క నూతన చీఫ్ జస్టిస్గా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. సో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, సంజీవ్ రంజన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి సెక్రటరీ జనరల్గా సంజీవ్ రంజన్ అపాయింట్ అవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క డీటెయిల్స్ ఇంపార్టెంట్. దీని యొక్క సెక్రటేరియట్ మారిషస్లో ఉంటుంది. అలానే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. 1995లో నెల్సన్ మండేలా గారు భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు ఆయన యొక్క ఆలోచనల నుంచి ఫలితంగా వచ్చినదే ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇది మొత్తం 23 సభ్య దేశాలని కలిగి ఉందండి ప్రస్తుతం. దీని యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటండి? స్ట్రెంథనింగ్ రీజనల్ కోఆపరేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో హిందూ మహాసముద్రంలో ఉండే సభ్య దేశాలన్నిటి మధ్య రీజనల్ కోఆపరేషన్ని సాధిస్తూ అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధిని సాధించడమే ఈ IORA యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ దేశాల యొక్క విదేశాంగ మంత్రులు ప్రతి సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ ప్రతి సంవత్సరం వీళ్ళు మీట్ అవుతూ ఉంటారు. అండ్ 6 ప్రయారిటీ ఏరియాస్ ఇక్కడ మనం చూడవచ్చండి. మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్, ఫిషరీస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్, అకాడమిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ విధంగా 6 ప్రయారిటీ ఏరియాస్గా మనము ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క సమావేశాలలో మనం చూడవచ్చండి. అండ్ ఇవన్నీ కూడా IORA యొక్క మెంబర్ స్టేట్స్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ మరియు మయన్మార్ ఇందులో భాగస్వాములుగా లేవు. నెక్స్ట్ వన్ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్టేటెడ్ దట్ ఇండియా ఈజ్ నౌ ద 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ విత్ ఎక్స్పోర్ట్స్ రీచింగ్ $1.29 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. సో 2023-24లో మనము కాఫీ ఎక్స్పోర్ట్స్ సుమారు $1.29 బిలియన్ మార్క్ని మనము రీచ్ అవ్వడం జరిగిందండి. దీని ద్వారా ప్రపంచంలోనే 7వ అతిపెద్ద కాఫీ ప్రొడ్యూసింగ్ దేశంగా భారతదేశం అవతరించింది. నెక్స్ట్ వన్ చూడండి, డాక్యుమెంట్స్ యొక్క స్టోరేజ్, షేరింగ్ అండ్ వెరిఫికేషన్ కోసం మైటీ ఆధ్వర్యంలోని నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అనేది ఒక నూతన ఎంటిటీ లాకర్ని లాంచ్ చేయడం జరిగింది. 2025 జనవరి 20న దీనిని ప్రారంభించారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. సో CCPI 2025లో భారతదేశం 10వ స్థానంలో ఉంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గత 6 సంవత్సరాలుగా భారతదేశం టాప్ 10లోనే ఉంది. ఎయిదర్ 7 కావచ్చు, 8 కావచ్చు, అండ్ 10th ప్లేస్లో కావచ్చు. ఈ విధంగా భారతదేశం 6 సంవత్సరాలుగా టాప్ 10లోనే నిలిచింది. ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025కి సంబంధించి చూస్తే దీనిని జర్మన్ వాచ్ మరియు న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థలు సంయుక్తంగా ప్రచురించడం జరిగినాయండి. ఇది 2005 నుంచి ఈ ఇండెక్స్ని ప్రచురిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా 4 క్రైటీరియాలని తీసుకోవడం జరిగింది. ఒకటి క్లైమేట్ పాలసీ, ఇది 20% వెయిటేజ్ కలిగి ఉంది. ఎనర్జీ యూజ్, ఇది 20% వెయిటేజ్ కలిగి ఉంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 40% వెయిటేజ్ కలిగి ఉన్నాయి. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది 20% వెయిటేజ్ కలిగి ఉంది. సో ఈ విధంగా 4 కాంపోనెంట్స్ ఆధారంగా మనకి ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందులో 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్, సో ఇవన్నీ కూడా మనకి ఈ ఇండెక్స్లో భాగస్వామిగా ఉన్నాయి. అండ్ ఈ ఇండెక్స్లో టాప్ 3 ర్యాంకింగ్ ఏ దేశానికి కేటాయించలేదండి. ఈ CCPA యొక్క పారామీటర్స్ ఏ దేశము అచీవ్ కాకపోవడం వలన టాప్ 3 స్టేట్స్ కూడా వీటికి కేటాయించలేదు ర్యాంకింగ్స్. హైయెస్ట్ డెన్మార్క్ 4వ స్థానంలో ఉంది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, బేటీ బచావో బేటీ పడావో అనే పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. సో ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని క్రింది ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ని బట్టి మీరు క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
దీని యొక్క డిస్కషన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.